అంటే ఆయన చేవేళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వరరావు ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఓకే, అంటే ఈసారి కారులో దూసుకెళ్తారా కాసాని జ్ఞానేశ్వరరావు? చూసుకెళ్తాం. ఎందుకు మీకు ఆయన మీద అంత నమ్మకం? నమ్మకం ఉన్నది, మా వెనక నుండి మాకు చేసిండు, మంచి మంచి పనులు చేసినందుకు నమ్మకం ఉన్నది మాకు. ఓకే, అండ్ కేసీఆర్ జ్ఞానేశ్వరరావు గారు కలిశారు, ఎలా అనిపిస్తుంది ఈ కలయిక మీకు? మంచిగా అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. చేవేళ్లలో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాసాని? మంచి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఓకే, ఈసారి మీ ఓటు ఎవరికి? మాకు ఈ కారు గుర్తుకే. కారు ఈసారి దూసుకెళ్తుంది అంటారా? దూసుకెళ్తారు. ఎంపీ ఆయన చిన్న వార్డు నెంబర్ నుంచి ఇప్పుడు ఎంపీగా సక్సెస్ అయ్యారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం. వస్తుంది అనేది నమ్మకము, ఖచ్చితంగా వస్తుంది అనేది నమ్మకము. కారు గుర్తుకే మన ఓటు ఖచ్చితంగా. అంటే కాసాని జ్ఞానేశ్వరరావు పైన ఎప్పుడన్నా మీరు లబ్ధి పొందారా ఆయన నుంచి? ఎన్నో సార్లు ఇక మనం పొందినాము, మంచిగా ఉన్నాము. ఎక్కడికి ఇప్పుడు నిలబడి నుంచి ఎన్నో హామీలు ఇస్తే హామీలు ఏడు ఉన్నాయి, ఒక్క హామీలు కూడా లేవు. అందుకొరకు మన టిఆర్ఎస్ కేసీఆర్ వస్తేనే మనం బాగుపడతామనేది మనకు నమ్మకము. ఆయన మీద ఇంకొక విషయానికి వస్తే, అంటే కాసాని జ్ఞానేశ్వరరావు గారు ఒకవేళ ఎంపీగా గెలిస్తే ఎలా ఉంటుంది ఆయన పాలన? ఎంపీగా గెలిస్తేనే మంచిగా ఉంటుందని పాలన మాకంతా సంతోషంగా వచ్చినాం. ఇక మీ ఓటు ఎవరికి? మా ఓటు మన టిఆర్ఎస్కే. థ్యాంక్స్ అన్న, నమస్తే. నమస్తే. ఈసారి ఎంపీగా కాసాని జ్ఞానేశ్వరరావు గారు చేవేళ్ల నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? కాసాని జ్ఞానేశ్వర్ గారు ఖచ్చితంగా 100% వారే గెలుస్తారు. ఎందుకంటే దళిత సామాజిక వర్గం నుండి వచ్చిన వారు 93 బీసీ కులాలను ఏకం చేసి ఆ రోజుల్లోనే ఆయన రాష్ట్ర పర్యటన చేసాడు. బీసీ కులాలకు సరైన నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు. వారు మెచ్చి వారు చేస్తున్న పనులను చూసి కేసీఆర్ గారు వీరికి టికెట్ ఇచ్చారు. చేవేళ్లలో ఎవరైనా కాసాని జ్ఞానేశ్వర్ గారికే ఓటేస్తారు. ఎందుకంటే ఆయనలో దమ్ముంది, ప్రజల పక్షాన నిలబడే నాయకుడు. ఆయన ప్రజా సంక్షేమం గురించి ఆలోచించేవాడు, ప్రజల గురించే సేవ చేస్తానికి వచ్చిండు కాసాని జ్ఞానేశ్వర్ గారు. అందుకని కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఓటు వేయాల్సిందిగా ఇక్కడ ప్రజలు కాదు, రాష్ట్రం అంతా చూస్తున్నారు. బీసీ నాయకుడిని, బీసీ సామాజిక వర్గం నుంచి మనకు ఒక నాయకుడు వచ్చిండు, ఆ నాయకుడిని మనం గెలిపిస్తామని చేవేళ్ల ప్రజలు అనుకుంటా ఉన్నారు. చేవేళ్ల పార్లమెంట్ లో అత్యధిక మెజారిటీతో కాసాని జ్ఞానేశ్వర్ గారు గెలవబోతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.